భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య అనేక ముఖ్యమైన తేడాలున్నాయి. వాటిని క్లుప్తంగా పరిశీలిద్దాం. 1. చారిత్రక మరియు రాజకీయ భేదాలు. ఏర్పడిన విధానం. రెండు దేశాలు 1947లో బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందాయి. అయితే పాకిస్తాన్ బ్రిటిష్ ఇండియాలోని ముస్లింల కోసం ప్రత్యేక దేశమనే భావన, ద్విజాతి సిద్ధాంతం ఆధారంగా ఏర్పడింది. భారతదేశం లౌకిక మరియు బహుళత్వ గణతంత్రంగా ఏర్పడింది. ఈ ప్రాథమిక భేదం వారి జాతీయ గుర్తింపులు మరియు రాజకీయ గమనాలను రూపొందించింది. రాజకీయ వ్యవస్థలు. మొదట్లో రెండు దేశాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అనుసరించాయి. అయితే భారతదేశం స్థిరమైన ప్రజాస్వామ్య వ్యవస్థను కొనసాగిస్తుండగా పాకిస్తాన్ సైనిక పాలన మరియు రాజకీయ అస్థిరత్వాన్ని చవిచూసింది. ప్రస్తుతం భారతదేశం లౌకిక, సమాఖ్య పార్లమెంటరీ గణతంత్ర రాజ్యం, పాకిస్తాన్ సమాఖ్య పార్లమెంటరీ వ్యవస్థ కలిగిన ఇస్లామిక్ రిపబ్లిక్. ఆదర్శాలు. భారతదేశం లౌకికవాదం, ప్రజాస్వామ్యం మరియు అందరినీ కలుపుకొని పోవడాన్ని నొక్కి చెబుతుంది. పాకిస్తాన్ యొక్క జాతీయ గుర్తింపు దాని ఇస్లామిక్ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఇది దాని చట్టాలు మరియు సామాజిక నిబంధనలను ప్రభావితం చేస్తుంది. 2. భౌగోళిక భేదాలు. పరిమాణం మరియు భూభాగం. భారతదేశం చాలా పెద్ద దేశం మరియు హిమాలయాలు, విశాలమైన మైదానాలు, ఎడారులు, తీరప్రాంతాలు మరియు ద్వీపాలతో సహా విభిన్న భౌగోళిక లక్షణాలను కలిగి ఉంది. పాకిస్తాన్ కూడా హిందూకుష్, కారకోరం పర్వతాలు, సింధు నది మైదానం, థార్ ఎడారి మరియు తీరప్రాంతాలతో సహా వైవిధ్యమైన భూభాగాన్ని కలిగి ఉంది. నదీ వ్యవస్థలు. సింధు నది మరియు దాని ఉపనదులు ప్రధానంగా పాకిస్తాన్ ద్వారా ప్రవహిస్తాయి. అయితే భారతదేశంలో గంగా, బ్రహ్మపుత్ర మరియు ఇతర ప్రధాన నదీ వ్యవస్థలు ఉన్నాయి. జలవనరుల పంపకం, ముఖ్యంగా సింధు జల పంపకం, వివాదాస్పద అంశంగా ఉంది. వాతావరణం. రెండు దేశాలు సమశీతోష్ణ నుండి ఉష్ణమండల వరకు వివిధ రకాల వాతావరణాలను అనుభవిస్తాయి. అయితే నిర్దిష్ట ప్రాంతీయ వైవిధ్యాలు మరియు వాటి ప్రభావం వ్యవసాయం మరియు జీవనోపాధిపై మారుతూ ఉంటుంది. 3. ఆర్థిక భేదాలు. జీడీపీ మరియు వృద్ధి. భారతదేశం పాకిస్తాన్ కంటే గణనీయంగా పెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. 2025లో భారతదేశ జీడీపీ చాలా ఎక్కువగా ఉంది మరియు దాని వృద్ధిరేటు చాలా బలంగా ఉంటుందని అంచనా వేయబడింది. ఆర్థిక నిర్మాణం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సేవలు మరియు పారిశ్రామిక రంగం పెద్దది మరియు మరింత అభివృద్ధి చెందింది, ప్రత్యేకించి సాంకేతిక మరియు ఐటీ రంగాలలో. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడి ఉంది, అయినప్పటికీ వస్త్ర మరియు దుస్తుల పరిశ్రమ ఎగుమతులకు ప్రధాన సహకారిగా ఉంది. తలసరి ఆదాయం. భారతదేశ తలసరి ఆదాయం గత దశాబ్దంలో గణనీయమైన పెరుగుదలను చూపించింది, అయితే పాకిస్తాన్ యొక్క ఆదాయం సాపేక్షంగా స్థిరంగా ఉంది. విదేశీ పెట్టుబడులు. భారతదేశం పాకిస్తాన్ కంటే గణనీయంగా ఎక్కువ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎఫ్డీఐ ఆకర్షిస్తుంది. ఆర్థిక సవాళ్లు. రెండు దేశాలు పేదరికం మరియు నిరుద్యోగం వంటి సామాజిక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అయితే పాకిస్తాన్ తక్కువ పన్ను వసూలు, విద్యుత్ కొరత మరియు ఆర్థిక వృద్ధిని అడ్డుకునే భద్రతా సమస్యలు వంటి అదనపు సమస్యలతో పోరాడుతోంది. 4. సాంస్కృతిక భేదాలు. మతం. రెండు దేశాలలో గణనీయమైన మతపరమైన వైవిధ్యం ఉన్నప్పటికీ భారతదేశంలో హిందూ మెజారిటీ జనాభా ఉంది. పెద్ద సంఖ్యలో ముస్లిం, సిక్కు, క్రైస్తవ మరియు ఇతర మైనారిటీ సమూహాలు ఉన్నాయి. పాకిస్తాన్లో ముస్లిం మెజారిటీ జనాభా మరియు తక్కువ సంఖ్యలో మతపరమైన మైనారిటీలు ఉన్నారు. ఈ ఆధిపత్య మతంలోని తేడా చట్టాలు, సామాజిక ఆచారాలు మరియు సాంస్కృతిక ఆచరణలను ప్రభావితం చేస్తుంది. భాష మరియు లిపి. భాషాపరమైన పోలికలు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఉత్తర ప్రాంతాలలో ఇండో ఆర్యన్ భాషలైన పంజాబీ మరియు సింధీలో హిందీ మరియు ఉర్దూ ప్రధాన భాషలు వేర్వేరు లిపులను కలిగి ఉన్నాయి. హిందీకి దేవనాగరి మరియు ఉర్దూకి పర్సో అరబిక్. సామాజిక నియమాలు. రెండు సమాజాలు కుటుంబ విలువలు మరియు సంఘానికి ప్రాముఖ్యత ఇవ్వడంలో కొన్ని సారూప్యతలను పంచుకుంటాయి. అయితే సంప్రదాయవాదం, లింగ పాత్రలు మరియు సామాజిక పరస్పర చర్యల స్థాయిలో తేడాలు ఉండవచ్చు. ఉదాహరణకు రెండు దేశాలలోనూ పెద్దలు కుదిర్చిన వివాహాలు సాధారణం, కానీ నిర్దిష్ట ఆచారాలు మరియు ప్రాబల్యం మారవచ్చు. పాకిస్తాన్లో బహిరంగంగా ప్రేమను వ్యక్తం చేయడం సాధారణంగా పరిమితం చేయబడింది. సాంస్కృతిక ప్రభావాలు. చారిత్రక కారణాల వల్ల పాకిస్తాన్ తన భాష మరియు కొన్ని ఆచారాలలో పర్షియన్ మరియు మధ్య ఆసియా ప్రభావాలను ఎక్కువగా గ్రహించింది. భారతదేశ సాంస్కృతిక దృశ్యం విశాలమైనది మరియు విభిన్నమైనది. ప్రాంతీయ వైవిధ్యాలు మరియు వివిధ మూలాల నుండి వచ్చిన ప్రభావాలు ఉన్నాయి. ఆహారం. ఆహారంలో కొన్ని సారూప్యత ఉన్నప్పటికీ కారం ఆహారం సాధారణం
ముఖ్యమైన తేడాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ మాంసాహార వంటకాలపై ఎక్కువ దృష్టి పెడుతుంది, అయితే భారతదేశం విస్తృత శ్రేణి శాకాహార ఎంపికలను కలిగి ఉంది. 5. సామాజిక భేదాలు. సామాజిక వర్గం. భారతదేశంలో చారిత్రాత్మకంగా పాతుకుపోయిన కుల వ్యవస్థ ఉంది, అయితే పట్టణ ప్రాంతాల్లో దాని ప్రభావం తగ్గుతోంది. పాకిస్తాన్ యొక్క సామాజిక వర్గం తరచుగా సోదరభావాలు మరియు తరగతిపై ఆధారపడి ఉంటుంది. మైనారిటీల స్థితి. మైనారిటీల పట్ల ప్రవర్తన మరియు స్థితి రెండు దేశాలలో భిన్నంగా ఉంటాయి. తరచుగా వారి ద్వైపాక్షిక సంబంధాలలో వివాదాస్పద అంశంగా మారుతుంది. సారాంశంగా, భారతదేశం మరియు పాకిస్తాన్ ఉమ్మడి చరిత్ర మరియు కొన్ని సాంస్కృతిక మరియు భాషాపరమైన మూలాలను పంచుకున్నప్పటికీ, అవి వేర్వేరు రాజకీయ వ్యవస్థలు, ఆర్థిక నిర్మాణాలు, సామాజిక నిబంధనలు మరియు జాతీయ గుర్తింపులతో విభిన్న దేశాలుగా అభివృద్ధి చెందాయి. వారి విభజన నుండి పరిష్కారం కాని సమస్యలు, ముఖ్యంగా సరిహద్దు ఉగ్రవాదం, వారి ఉద్రిక్త సంబంధాలను కొనసాగిస్తున్నాయి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయగలరు.